పార్లమెంట్ లో కూడా చర్చ వదిలిపెట్టి శరణార్థ శిబిరాల్లో దండాల్సుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ యొక్క ధరించేటటువంటి విధంగా మన యొక్క బీజేపీ ప్రాంతంలో ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు ఉన్నాయి. సహకారాలతో ఇజ్రాయెల్ పాలిస్తానా భూభాగం మీద పాలిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. దాదాపు 200 మంది అమాయకులైన మహిళల్ని అట్లాగే పసిపిల్లల్ని సైతం వదలకుండా విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం. ఇప్పటి వరకు పాలిస్తానాలు 7 లక్షల మందిని నిరాశ్రయాలు చేశారు. అట్లాగే యూదులు విద్యార్థుల మీద దాడి చేశారని ఒక చిన్న నెపంతో ఈరోజు పాలిస్తాన్ మీద దాడి చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. ఈరోజు ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ఆయిల్ నిక్షేపాలని అమెరికా సామ్రాజ్యవాదం కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందనేది భావిస్తూ ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని వద్దని చెప్తున్నా వెనుకుండా ఏకపక్షంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంత జరుగుతుంటే ప్రపంచ శాంతి కావాలని కోరుకునే భారతదేశం ఈరోజు భారతదేశ పాలకవర్గం ఏదైతే మోడీ ఉందో మోడీ దీన్ని ఖండించట్లేదు. కనీసం పార్లమెంట్లో ఇతర పక్షాలన్నీ రమ్మని చెప్పి శాంతి ప్రకటిద్దామని చెప్తుంటే ఈరోజు కూడా మోడీ గారు ఆ రకమైన ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ప్రపంచ శాంతి కోరుకుంటున్నాం. ఇజ్రాయెల్ దాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏకపక్షంగా ఉన్నాయో వెంటనే ఆపాలని అట్లాగే ప్రపంచ అభ్యుదయ శక్తులందరూ ఏకమై ఆ దాడులను ఆపే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉండే ప్రతి పౌరుడు దీన్ని ఖండించాలని సిపిఎం పార్టీ కోరుతా ఉంది.